ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేనేజర్ గా నాకు ప్రమోషన్ వచ్చింది. ఆఫీస్ లో అందరూ నాకు విష్ చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, నా ఆర్డర్స్ ని ఫాలో అవుతారు. స్టాఫ్ నేను నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నేనే బాస్ ని. ఒసే నోరు మొయ్యవే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మేనేజర్ అయ్యావని నీ సంతోషం ఏంటి? అభి విన్నాడంటే ఉన్న పడంగా నిన్ను నీ పుట్టిడికి పంపించేస్తాడు. బాగుందంటీ. వసు అక్క నా కోసం అరెస్ట్ అయిందా ఏంటి? ఆనంద్ కోసం సుమిత్ర మేడం గారి కోసం అరెస్ట్ అయింది. ఇప్పుడు మనం అభి అన్నయ్యకు తోడుగా ఉన్నట్టు నటించాలి. వసు వదిన కోసం ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేయాలి. కాసేపు నీ ఆనందాన్ని ఆపుకో. అన్నయ్య, మమ్మీని పోలీసులు తీసుకెళ్లారంట అన్నయ్య. మమ్మీ పోలీస్ స్టేషన్ లో ఉందంట. మమ్మీని పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్లారు డాడీ? మమ్మీ ఏ తప్పు చేయదు పెద్దనాన్న. మమ్మీ ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పెద్దమ్మ? మమ్మీ దగ్గరికి వెళ్దాం డాడీ. మమ్మీ ఒక్కతే పోలీస్ స్టేషన్ లో ఉంది. పదండి డాడీ. మమ్మీ బయటికి రావాలంటే లాయర్ కావాలి బన్నీ. అయితే లాయర్ తో మాట్లాడండి డాడీ. మనందరం ఇంట్లో, బస్సు ఒక్కొక్కతే స్టేషన్ లో. నాకు చాలా బాధగా ఉంది బావగారు. వదిన ఏ తప్పు చేసి ఉండదన్నయ్య. ఎలాగైనా మన వదిన్ని విడిపించాలి. ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? పదండి డాడీ. నాకు వెంటనే మమ్మీని చూడాలనుంది. నాకు కూడా మమ్మీని చూడాలని ఉంది డాడీ. పాపం మమ్మీ అక్కడ భయపడుతూ ఉండుంటుంది. అవును డాడీ, వెళ్ళి మమ్మీని ఇంటికి తీసుకొద్దాం. పద డాడీ. నా కోసం పిల్లలు బెంగ పెట్టుకున్నారేమో. అన్నం తిన్నారో లేదో. బన్నీ, మీరు భోంచేసి నిద్రపోండి. వదిన, పిల్లలకి భోజనం పెట్టండి. అలాగే అభి. అను, కీర్తి, బన్నీ పదండి, అన్నం తిందురు గాని. నాకు ఆకలిగా లేదు పెద్దమ్మ. మాకు కూడా. చెప్పండి లాయర్ గారు. అభిరామ్ గారు, రేపు మన స్టేషన్ బెయిల్కి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దానికి ఫీజు రెడీ చేసుకోండి. ఎంత లాయర్ గారు? 10,000 వరకు అవుతుంది. రేపు మన స్టేషన్ దగ్గర కలుద్దాం. లాయర్ ఏమన్నారు అభి? రేపు వసు గారికి స్టేషన్ బెయిల్ ఇస్తారంట. 10,000 కావాలంటున్నారు. 10,000? నా దగ్గర 500 ఉన్నాయి అభి. మీ దగ్గర మనీ లేదా డాడీ? మరి మమ్మీని ఎలా తీసుకొస్తారు? తీసుకోండి డాడీ.
ఇంత డబ్బు నీకెక్కడిది బన్నీ? ఒక అంకుల్ ఇచ్చారు డాడీ. ఎవరు? మంచి అంకుల్. అసలు ఎందుకు ఇచ్చారు? చెప్పు బన్నీ, ఆ అంకుల్ ఊరికే నీకెందుకు మనీ ఇచ్చాడు? అసలు నిన్న ఈరోజు నువ్వెక్కడికెళ్ళావు బన్నీ? చెప్పరా, ఏ తప్పు చేసా డబ్బు తీసుకొచ్చా? అన్నయ్య ఏ తప్పు చేయలేదమ్మమ్మా, మా కోసం పని చేస్తున్నాడు. అవును, అన్నయ్య రోజు ఆడుకోవడానికి వెళ్ళడం లేదు. మాకు బొమ్మలు కొనివ్వడం కోసం పని చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఏంటి బన్నీ, అను కీర్తిలు చెప్తున్నట్టు నువ్వు పని చేస్తున్నావా? సారీ డాడీ, దసరా పండుగ రోజు బొమ్మల కొలువు పెట్టుకుంటామని అను కీర్తిలు అడిగారు. బొమ్మలకి మనీ కావాలి కదా, మన దగ్గర మనీ లేవు కదా. అందుకే నేను ఒక టీ స్టాల్ దగ్గర వర్క్ చేస్తున్నాను. ఆ అన్న నాకు మనీ ఇస్తున్నారు. ఈరోజు ఒక అంకుల్ టీ తాగి వెళ్ళిపోతుంటే వెహికల్ డాష్ ఇవ్వబోయింది. నేను కాపాడాను. ఈ డబ్బులు ఆ అంకులే ఇచ్చారు. ఈ డబ్బులు లాయర్ గారికి ఇవ్వండి డాడీ. వద్దు బన్నీ, ఈ డబ్బులు మీ చెల్లెల కోసం నువ్వు కష్టపడి సంపాదించింది. వాళ్ళకే బొమ్మలు కొనేవు. మాకు బొమ్మలేం వద్దు డాడీ, మమ్మీని తీసుకురండి. మమ్మీ ఇంటికి వస్తేనే మనకి పండగ కదా డాడీ. రేపు మమ్మీని ఇంటికి తీసుకొద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.